హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను మీరు నేరుగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, శ్రీశైలిని పబ్లికేషన్స్ యాప్. సో ఈ యాప్లో మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులో ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో కలవు. సో టెస్ట్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీటితో పాటుగా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో అదేవిధంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి, ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు పరిశీలించవచ్చు. సో ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించి ఆ టెస్ట్ సిరీస్ను మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో 6 to 10th క్లాసెస్ వరకు కంప్లీట్గా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి లైన్ టు లైన్ క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించాము. ఇంటర్మీడియట్ను పరిశీలించినట్లయితే ఆ కాన్సెప్ట్ను గురించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నారో పరీక్షించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ను మీరు పర్చేస్ చేసి వీటి త్రూ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. రైట్. సో ఈ సెషన్లో కూపర్ కణాలు ఈ అవయవంలో కలవు. సో కూపర్ సెల్స్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ స్టేట్మెంట్లను పరిశీలించినట్లయితే కాలేయము, క్లోమము, చిన్న ప్రేగు. సో కూపర్ సెల్స్ను మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. అసలు ఏంటి కూపర్ సెల్స్ యొక్క డ్యూటీ అంటే, వీటిని ఫాగోసైట్స్ అంటాం. కూపర్ సెల్స్ అనేవి ఫాగోసైట్స్ అంటే మన తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోనికి ఏవైనా హానికర సూక్ష్మజీవులు ప్రవేశించినట్లయితే, మన శరీరానికి ఉపయోగపడినటువంటి కారకాలు శరీరంలోనికి ప్రవేశించినట్లయితే వాటిని కిల్ చేసేటువంటి సెల్స్ ఏంటి అంటే కూపర్ కణాలు. ఇవి హానికర ఆహార పదార్థాల ద్వారా శరీరంలోనికి ప్రవేశించేటువంటి హానికర పదార్థాలను కిల్ చేస్తాయి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు కాలేయంలో కనిపిస్తాయి. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, సో బి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఏబీసీలు సరైనవి అన్నాడు. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏబీలు సరైనవి అన్నాడు, బి రాంగ్ కాబట్టి ఇది కూడా సరైనది కాదు. బీసీలు సరైనవి అన్నాడు, అసలు బీసీలే రాంగ్ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. బీసీలు సరికానివి ఏ సరైనది. సో ఇది మన సమాధానం అవుతుంది. ప్రో ఎంజైమ్స్ అయినటువంటి ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, సో ఇవి ప్రో ఎంజైమ్స్. మరియు ఎంజైమ్స్ అయినటువంటి ఎమైలేజ్, అదేవిధంగా స్టియాప్షిన్లు గల జీర్ణరసం. స్టియాప్షిన్లు గల జీర్ణరసం ఏమిటి అనేది క్వశ్చన్. సో మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు ఇక్కడ: జఠర రసం, గ్యాస్ట్రిక్ జ్యూస్, పైత్యరసం, బైల్ జ్యూస్, క్లోమరసం, ప్యాంక్రియాస్ జ్యూస్, ఆంధ్రరసం, ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా సక్కస్ ఎంటరికస్. సో వీటిల్లో ఏ జీర్ణరసంలో ప్రో ఎంజైమ్లు అయినటువంటి ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఎంజైమ్స్ అయినటువంటి ఎమైలేజ్, స్టియాప్షిన్లు ఉంటాయి అనేది క్వశ్చన్. సో వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఆల్సో, మన యొక్క నాలెడ్జ్ను టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ ఏమన్నాడు? ఎమైలేజ్ అన్నాడు. ఎమైలేజ్ వెరీ సింపుల్, దాంతోనే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎమైలేజ్. సో ఎమైలేజ్ను స్రవించేటువంటి గ్రంథి ఏమిటి? ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ను స్రవించేటువంటి గ్రంథి. ఇక స్టియాప్షిన్ అన్నాడు కదా, స్టియాప్షిన్. సో దీన్ని లైఫేజ్ అంటాం. వెరీ సింపుల్, ఇంకా అయిపోయింది, మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేసింది. లైఫేజ్, ఎమైలేజ్, లైఫేజ్. సో ఎమైలేజ్, ఇది ఎమైలేజ్ను పరిశీలించినట్లయితే పిండి పదార్థాలపైన చర్య జరుపుతుంది. పిండి పదార్థాలపైన చర్య జరిపి ఈ పిండి పదార్థాన్ని మాల్టోజ్ గాను డెక్స్ట్రోన్లు గాను మారుస్తుంది. ఇదే విధిని లాలాజలంలో ఉండేటువంటి టైలిన్ అనేటువంటి ఎంజైమ్ కూడా నిర్వర్తిస్తుంది కాబట్టి దాన్ని లాలాజల ఎమైలేజ్ అంటాం. మరి వాస్తవంగా ఎమైలేజ్ను స్రవించేది ఏంటి అంటే, ఎస్ అది మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి. తర్వాత లైఫేజ్ అంటున్నాం. లైఫేజ్ పేరులోనే కనిపిస్తుంది. ఇది దేనిపైన చర్య జరుపుతుంది అంటే క్రొవ్వులపైన చర్య జరుపుతుంది. ఇప్పుడు క్రొవ్వులపైన పైత్యరసం చర్య జరపడం ద్వారా మనకు ఏర్పడేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిపైన లైఫేజ్ అనేది చర్య జరిపి క్రొవ్వులను
డైగ్లిజరైడ్స్గా, మోనోగ్లిజరైడ్స్గా, గ్లిజరాల్గాను క్రొవ్వు ఆమ్లాలుగాను కన్వర్ట్ చేస్తుంది. సో లైఫేజ్ అనేది క్రొవ్వులపైన చర్య జరుపుతుంది. సో వెరీ సింపుల్, మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఎమైలేజ్ను స్రవించేది ఏంటి అని అంటే క్లోమం ఎమైలేజ్ను స్రవిస్తుంది. సో కాబట్టి ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు క్లోమ రసంలో ఈ ఎంజైమ్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. సో కావున ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఎంజైమ్స్ ఇచ్చాడు. ఆ ఎంజైమ్స్ని మనం ఐడెంటిఫై చేయవలసి ఉంది. సో ఇక్కడ ఏ అంట, అంటే ఏం పని చేస్తుందంట అంటే ఇక్కడ చూడండి, ఏ నిర్వర్తించేటువంటి విధి ఏమిటి అంటే స్టార్చ్ను మాల్టోజ్గా మారుస్తుంది. అది ఏ నిర్వర్తించేటువంటి విధి. తర్వాత బి అంట, బి ప్రోటీన్లను ప్రోటీయేజ్, పెప్టోన్, పాలీపెప్టైడ్లుగా మారుస్తుంది. సో అది బి. నెక్స్ట్ సి అంట, సిని పరిశీలించినట్లయితే జస్ట్ మినిట్, సి ఏం చేస్తుంది అంటే ఇది ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుస్తుంది సి. సో అయితే ఏ, బి, సిలు వరుసగా ఏమవుతాయి అనేది క్వశ్చన్. సో వెరీ సింపుల్, ఇప్పుడు స్టార్చ్ను మాల్టోజ్గా మార్చేది ఎవరు అంటే అసలు స్టార్చ్ యొక్క జీర్ణక్రియ మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆస్య కుహరంలో ప్రారంభమవుతుంది. బుక్కల్ క్యావిటీ లేదా బక్కల్ క్యావిటీ అంటాం. మనకు ఆస్య కుహరంలో ఉన్నటువంటి జీర్ణ రసం ఏంటి అంటే లాలాజలం కదా. సో లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటి, లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటి అంటే టయాలిన్ ఏమంటాం మనం, లాలాజల ఎమైలేజ్ అంటాం, లాలాజల ఎమైలేజ్. సో కాబట్టి ఇక్కడ మనకు ఏం కావాలి అంటే ఎమైలేజ్ అయి ఉండాలి. ఎమైలేజ్ వాస్తవంగా దీని పేరు టయాలిన్. ఎమైలేజ్ నిర్వర్తించేటువంటి విధిని ఇది నిర్వర్తిస్తుంది కాబట్టి దీన్ని లాలాజల ఎమైలేజ్ అంటాం. సో ఏ వచ్చేసి ఎమైలేజ్. సో మనకు ఫస్ట్ ఏముండాలి అంటే సో ఏబీసీలు వరుసగా అన్నాడు కదా. సో ఏ ఎమైలేజ్ అనేది మనకు 2, 3, 4 ఆప్షన్స్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ కాదు, మనం ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. రైట్, తర్వాత పరిశీలించినట్లయితే ప్రోటీన్లను ప్రోటీయేజ్, పెప్టోన్, పాలీపెప్టైడ్లుగా మార్చేది ఏంటి అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది ఆహార నాళంలో ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. మరి జీర్ణాశయంలో ఉండేటువంటి జీర్ణరసం ఏంటి అంటే జఠర రసాన్ని స్రవించేవి ఏంటి అంటే జఠర గ్రంథులు. సో జఠర గ్రంథుల్లో మనకు ఫైలోరిక్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఫైలోరిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ను స్రవిస్తాయి. తర్వాత ఫండిక్ గ్లాండ్స్ను పరిశీలించినట్లయితే ఫండిక్ గ్లాండ్స్లో పెప్టిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని చీఫ్ సెల్స్ అంటాం, ముఖ్య కణాలు అంటాం. సో ఇవి ప్రోరెనిన్ అదేవిధంగా పెప్సినోజన్ అనేటువంటి ఈ ఎంజైమ్స్ను స్రవించడం జరుగుతుంది. అందులో ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో అది ప్రోటీన్లను ప్రోటీయేజ్లుగా, పెప్టోన్లుగా, పాలీపెప్టైడ్లుగా మారుస్తుంది. సో కాబట్టి బి అనేటువంటి ఎంజైమ్ ఏమవుతుంది అంటే పెప్సిన్ అవుతుంది. సో ప్రోటీన్ అంటేనే పెప్సిన్. సో కాబట్టి పెప్సిన్ అంతే, వెరీ సింపుల్. రైట్, తర్వాత ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మార్చేది ఏమిటి ట్రిప్సినోజన్. సో ట్రిప్సినోజన్ అనేది ట్రిప్సిన్గా మార్చబడాలి అంటే మనకు క్లోమం ఏదైతే ఉందో క్లోమ రసం నుండి ఎంటిరోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ రావాలి. సో సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటిరోకైనేజ్, ఇది క్లోమ రసంలో కనిపిస్తుంది. రైట్, అది. సో ఏ వచ్చేసి ఎమైలేజ్, ఓకే. బి వచ్చేసి పెప్సిన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు 4లో కనిపిస్తుంది. సో రిమైనింగ్ అన్నింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సి ఏముండాలి మనకు ఎంటిరోకైనేజ్ ఉండాలి. క్లియర్, ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం.